హాయ్ అండి. హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్నైతే బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా! నార్మల్ బ్లౌజు. ఎలా అయితే ఆ బ్లౌజు కుట్టడం చూపిస్తా చూడండి. ఎలా కుట్టాలో ఏందో. ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి. బయటికి పోకుండా ఇంకా పిల్లలతో కుదరని వాళ్ళైతే ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉండి కుట్టొచ్చు. నేనైతే ఇంట్లో ఉండే కుట్టానండి. చూసి నేర్చుకోండి. ఇప్పుడు అది చేయండి. చేతి పనికి తీసాం కదా! మనకు ఘాటు పెట్టాం కదా! ఘాటు అంతవరకు మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని కుట్టేసుకుంటే మనకు చేతి పని చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది. మన సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్దండి. అలాగా కుట్లు వేసుకోండి. చేతులు వేసిన తర్వాత నెక్స్ట్ టైం వీపి కూడా పెట్టాం కదా మనం ఘాట్లాగా చేతి పనికి. ఆ చేతి పనికి అది కూడా మడతేసుకోవాలి. మడతేసుకొని కుట్టేసుకోవాలి. ఏం లేదు, మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ ఒకటి తెచ్చుకోండి. ఇంట్లో పెట్టుకొని ఈజీగా నేర్చుకోండి. బయటికి పోయే పని లేకుండా. ఇలాగ ఎంతమంది అండి. ఆడది తలుచుకుంటే చేయని పని అనేది లేదు. ఈజీగా చేయొచ్చు. అది షేప్ పట్టికండి. షేప్ పట్టికి క్లాత్ తీసుకున్నాను. షేప్ పట్టి క్లాత్ వేసుకుంటే బాగుండిద్దండి. పట్టి గట్టిగా ఆడ షేప్ బాగుండిద్ది. షేప్ పట్టి అలా వేసుకొని కుట్టుకోవాలి. షేప్ పట్టి మధ్యలో వేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ అది క్లాత్ అనేది మడతేసుకోవాలండి. బ్లౌజ్ క్లాత్ మడతేసుకొని రెండు సేమ్ అలాగే కుట్టుకోవాలి. లాస్ట్ వరకు చూడండి. ఇలాగే కొత్త వీడియోలు చూస్తూ ఉండండి. ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి. వాళ్ళని వీళ్ళని అడగకుండా. బయటికి పోతే నేర్పించడానికి పోతే 3000 4000 లేనిది నేర్పించదు. అది కాకుండా వాళ్ళు తీసుకొచ్చుకుంటా అలా లేకుండా మన సెల్ ఉంటే చాలండి, మనమే నేర్చుకోవచ్చు. ఒకరితో పని లేకుండా. ఇదైతే 1 2 సార్లు 3 సార్లు కాదు 10 సార్లు అయినా చూసుకొని నేర్చుకోవచ్చు. నేను అలాగే నేర్చుకున్నాను. వాళ్ళతో అయితే పదే ఒకసారి చెప్తారు కదా నేర్పించేవాళ్ళు. ఒకసారి 2 సార్లు చెప్తారు. చెప్పరు కదా. అలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్లు అండి. ముందు పక్క షేప్లు అనేది మనకి క్రాస్ కటింగ్ పెట్టుకుంటే బాగుంటాయండి జాకెట్లు. నేనైతే ఎప్పుడు క్రాస్ కటింగే పెడతాను. అది కూడా పెట్టాను కదా, చూడండి క్రాస్ ఎలా పెట్టాలో. నా బ్లౌజ్లన్నీ క్రాస్ కటింగ్ పెట్టేది. ఇప్పుడు 3 ఏళ్ళుగా లావుటోళ్ళకి 4 ఏళ్ళు తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఖర్చుకు పోయిద్ది లోపల పట్టికి, మనకి చేతి పని పట్టికి. ఏది ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా తీసుకోండి. తక్కువ ఉంటే కొంచెం తీసుకోండి. కొంచెం షేప్లు బాగుండాలంటే ఎక్కువ తీసుకుంటే బాగుంటాయి. అలా ఘాట్లు పెట్టుకోండి. నేనైతే ఘాట్లు ఏం పెట్టను. నాకు అలవాటైంది కాబట్టి, మీకు కొత్త కాబట్టి మీకు చూపిస్తున్నా. మీకు చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నా. ఇప్పుడు అవి 2 వేసాం కదండి, షేప్ పట్టి అవి కుట్టాం కదా. కుట్టిన తర్వాత అదే మనకు క్లారిటీగా అర్థమైద్ది. ఈజీగా కోప్ అనేది బాగా వచ్చిద్ది. ఆడడం కాబట్టి మనకి ఇప్పి చెప్పడానికైనా బాగుండిద్దండి. మీరైనా డౌట్ ఉన్నా కూడా అడగడానికి బాగుండిద్ది. అదే జెంట్స్ అయితే అడగలేము కదా, ఏది ఎక్కడ పోయిందో ఏం చేయాలో ఏందో అని. ఇంకా అది కుట్టాం కదండి, అది కుట్టిన తర్వాత దాన్ని చూసి ఇది సేమ్ అలాగే పెట్టుకొని కుట్టుకోండి. లాస్ట్ వరకు చూడండి.
మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబర్ చేసుకోండి, ఈజీగా అర్థమైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి పోయిద్ది. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఏమైనా అర్థం కాకపోతే చెప్తాను మళ్ళీ. రెండో షేప్ కూడా అలా కుట్టుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు క్లారిటీ కట్ చేసుకుంటే, కరెక్ట్ కట్ చేసుకుంటే ఇంకా కుట్టేటప్పుడు చూసుకునే పని ఉన్నదండి, ఈజీగా కుట్టచ్చు. ఇప్పుడు 2 షేప్ పట్టీలు అయిపోయినాయి కదా, ఇప్పుడు షేప్ పట్టీలకి జాయింట్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, క్లాత్ కుట్టేటప్పుడు కొంచెం చాలాగా తీసుకోబాకండి, పిగిలిపోతాయి. జాకెట్లు పిగిలిపోతాయి, అది కుట్లు పోతాయి, ఎందుకు పనికిరాదు, తిడతారు. మీ ఇంట్లో అయినా మీకు చాలా రోజులు ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కుట్టుకోండి. రెండో షేప్ పట్టి కూడా కుట్టుకొని కుట్టారు కదా, కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మనకి ఇప్పుడు హోటా చేసాం కదా, సేద చేసి వేయండి కుట్టు అనేది. అటుపక్క ఇటుపక్క రెండు, లోపల పక్క ఏమో మడతేసి వేయాలి, బయట పక్క ఏమో ఇంకా షేప్ పట్టు కింద నుంచి రావాలండి కుట్టు అనేది. మనం కుట్టేసాం కదా, ఆ కుట్టు మీద నుంచి వస్తే బాగుంటుంది, షేప్లు కుట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఉక్సు పట్టి కుడతామండి. నేనైతే కాజాలు వేస్తాను, కాజాలు వేయను, గూళ్ళు కుడతా. కాజాలు వేయాలంటే ఒక జాకెట్ కాదు, 2 జాకెట్లు కాదు, మనకి ఎక్కువ టైం పట్టిద్ది. అందుకని కాజాలు కాకుండా గూళ్ళు పెడతాను నేనైతే. గూళ్ళు అయితే సింపుల్గా అయిపోయిద్దండి. మన పని కూడా ఎక్కువ ఉండదు, ఉక్స్ వేసి వేయడమే. మన పని మనం చేసుకున్న యువతలలో రాళ్ళేసేది ఎక్కువ. కొంచెం వదిలేసి ఇప్పుడు మనం కాజాలు ఎలా వేస్తామో అంత ప్లేస్ ఉంచి కొట్టేది చేయండి. అది కూడా పెడతా ఒకసారి, అచ్చం మనకి గూళ్ళు ఎలా పెట్టాలనేది. మళ్ళీ అడుగుతానని చెప్పబాకండి, ఏమనుకోబాకండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అంతమంది సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. ఏముంది, మనం డబ్బులు పెట్టేది ఏది కాదు కదండి, సెల్లో ఉంది అలా నొక్కేది కదా. లైక్ షేర్ అలా చేయండి. మాలాంటి వాళ్ళు పొట్టకూటి కోసమే కదండి కష్టపడేది. ఇప్పుడు మళ్ళీ కాజా పట్టి కుట్టాం కదండి, గూళ్ళు కుట్టాం కదా. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి కుట్టాలి. ఉక్సులు పట్టి మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు చేయబాకండి, అది రిస్క్. ఇదైతే ఈజీగా అయిపోయింది, అది కూడా చేతి పని కూడా పెట్టాను. ఏమన్నా పేటలుగా దారం వేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోయాయి. దానికి మళ్ళీ మనం దానికి క్లాత్ పెట్టాలి, మళ్ళీ ఉక్స్ వేయాలి, మళ్ళీ మడత పెట్టాలి, పని ఉందో, ఎంత పని ఉందో. అలా కాకుండా సింపుల్గా అలా ఉక్సు పట్టి కుట్టేసి ఈజీగా ఉక్సులు వేసుకోవడం ఈజీ అండి. అది పావుగంట పడితే ఈజీగా 5 నిమిషాల్లో వేసేయచ్చు ఉక్సులు అనేది. నేనైతే నేను కూడా ట్రై చేసి ఓయమ్మ కుట్టి అరగంట పట్టింది అది. ఎందులో మనకి చేతకాని పని మనకెందుకులే అని నేను ఇంకా ఉక్సులు పట్టే కుట్టడం చేస్తున్నాను, ఉక్సులు లేకుండా. ఇదేందనుకో డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు 4 మీటర్లు వేసుకుంటే
8 పీటలు వస్తాయి. 8 పీటలు వేస్తే 2 సార్లు అలా కుడితే చాలు 16 పీటలు వస్తాయి ఉక్సుకు అనేది. ఈజీగా తొందరగా కుట్టుకోవచ్చు. అదే ఈ ఉక్స్ పెట్టాలి, దానికి సరి చేయాలి, మళ్ళీ ఇది పెట్టాలి, అంత పని లేకుండా. ఇప్పుడు ఇదేంటంటే బ్లౌజ్ చూసుకోండి, మనం కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత రౌండ్ సరిపోయిందా, మళ్ళీ కుట్టిన తర్వాత మళ్ళీ కుదరదుగా, సరిపోయిందా లేదా అని చూసుకుంటే మీకు క్లారిటీ అర్థమైంది వీప్ అనేది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు అది ముందు పక్క వెనక పక్క 2 పెట్టి కుట్టాలండి. క్లాత్ 2 క్లాత్లు తీసుకొని వెనక పక్క ముందు పక్క కుట్టి 2 కుట్లు వేసుకోండి. సైడ్ రఫ్లు వేయండి. రఫ్లు ఇస్తే కొంచెం జాకెట్ గట్టిగా ఉండిద్ది. అది అయిపోయింది కదా, ఇప్పుడు చేతులు కొడదామండి. దానికి చేతులు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జాయింట్ ఉంది కదా, దాన్ని జాయింట్ కట్ చేసుకొని నిన్న మనమైతే అది టిక్లు పెట్టుకున్నాం కదా, ఆ టిక్ దగ్గర కుట్టి ఎక్కడికి వచ్చిందో ఆ టిక్ అక్కడ పెట్టి కుట్టాలండి. మనం కటింగ్ చేసాం కదా ముందు పక్కని, ఆ ముందు పక్కే రావాలి. చూడండి క్లారిటీ, 1కి 4 సార్లు చూసుకోండి, ఈజీగా అర్థమైద్ది. మిషన్ కుట్టడం అంటే ఈజీ కాదండి, నేర్చుకుంటే 1కి 4 సార్లు నేర్చుకుంటేనే వచ్చేది. నాకు కూడా అంతే. నేనైతే అప్పుడు ఎప్పుడైనా సెల్లులు వచ్చినాయి, అప్పుడు సెల్లులు లేవు మా దగ్గర, లేదు సెల్లు. అప్పుడు సెల్లు కొనే స్తోమత లేదు మాకు. మా దగ్గర లేదు కాబట్టి నేను చూసి నేర్చుకున్న తర్వాత, నేను నేర్చుకొని కూడా 5 సంవత్సరాలు అవుతుందండి. సెల్లో చూసి నేర్చుకున్న తర్వాత బాగా వస్తున్నాయి జాకెట్లు. అంతకుముందు అయితే కొంచెం షేపులు వచ్చేవి కాదు. ఇప్పటోళ్ళు అయితే డబ్బులు పెట్టి వెళ్ళి నేర్చుకుంటున్నారు. అంత అవసరం లేదు. కమ్మంగా మనకు టాలెంట్ ఉంటే ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి. ఏది ఊరికే రాదండి, మనం 1కి 4 సార్లు ట్రై చేస్తేనే వచ్చిద్ది. రెండు కుట్లు వేసుకోండి. రెండు కుట్లు వేసుకోండి గిట్టుకోండి. అది వేసాం కదా, ఇంకోటి పక్క కూడా. నేనైతే ఫస్ట్ సగభాగం వేసుకొని టిక్కు పెట్టాం కదా, ఆ కుట్టు దగ్గర పెట్టి టిక్కు పెట్టి సగభాగం ఫస్ట్, సగభాగం తర్వాత కుడతాను నేను. మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి రాను, కింద నుంచి పై వరకు. మనం కట్ చేసుకున్నది ముడత రాకుండా ఉండిద్దండి అలా కుట్టుకుంటే. అయిపోయింది. ఇప్పుడు అది సైడ్ కుట్లు వేసుకోవాలండి. బ్లౌజ్ అనేది అయిపోయింది. ఇంకా మెడ పట్టి వేసుకొని సైడ్ కుట్టు వేసుకుంటే అయిపోయింది. ఇంకా మనకు కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకోండి. అదైతే లైనింగ్ జాకెట్, ఆ బ్లౌజ్ ఉందంట, అందుకని నేను టైట్ చేశాను. కొంచెం టైట్గా పెడుతున్నాను. మీకు కొంచెం ముందు పక్క అయినా వెనక పక్క అయినా కొంచెం ఎగస్ట్రా అనిపించింది అనుకోండి, సంకలో కుట్టేయండి వెనక పక్క అయితే. అదే ముందు పక్క అయిందనుకోండి, ముందు పక్క వేసుకుంటే మనకి కింద షేప్ల దగ్గర ఉండేది కదా, సైడ్కి పట్టిలాగా వేసుకోండి. అది కూడా చూపిస్తా చూడండి. నేను అక్కడ సంక కుట్టు వేసినా సరిపోలేదు, అందుకని ఇంకా సంక కుట్టు తీసి షేప్ దగ్గర వేసాను కుట్టు అనేది. చూపిస్తా చూడండి. ఇప్పుడు అది అలా వేసుకోండి. అయినా పెద్ద ముందు కొంచెం ఎగస్ట్రానే ఉందనుకోండి, ఇంకొంచెం మడత వేసుకొని కుట్టుకోండి, ఈజీగా ఉండిద్ది. ఇలా కుట్టుకుంటే మనకి ఆ జాకెట్ అనేది పైకి పోయినా, అలా షేప్ల దగ్గర కుట్టుకుంటే పైకి పోయినా మనం కింద దించుకోవడానికి అవకాశం ఉండిద్దండి జాకెట్.
అది కూడా ఒకసారి చూపిస్తాను వీడియోలో. తాత చెప్తున్నాను అనుకోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళకి ఈజీగా నేర్చుకోవచ్చండి. నేను అందుకే ఇంకా సేమ్ కట్ చేసా కదా, సేమ్ బ్లౌజ్ ఎలా కొట్టాలో చూపిస్తున్నాను. రేపు లైనింగ్ బ్లౌజు కటింగ్ పెడతాను. ఎల్లుండి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతాను, మీకు అర్థమైద్ది. ఒకరోజు ఫ్రాక్లు, ఒకరోజు పంజాబ్ డ్రెస్ అలా పెడతానండి. చూస్తూ ఉండండి, తెలిసిద్ది మీకు కూడా. నేనైతే 3 కుట్లు వేస్తానండి. ఒక్కొక్కరికి 5 కుట్లు కూడా వేస్తాను. అటు పక్క వేసాం కదండి, ఇప్పుడు ఇటు పక్క వేద్దాము. ఒక పక్క వేసుకున్నాం కదా, ఇంకో పక్క వేద్దాం ఇప్పుడు. ఖర్చు ఉన్న టైట్ ఉన్నా ఏం కాదండి, ఖర్చు ఉంటే లూజ్ ఉన్నా ఏం కాదు, కుట్టేసుకోవచ్చు. మిషన్ చేతిలో ఉండాలి కానీ. ఒక్కోళ్ళు అయితే ఫస్టే చేస్తారండి. వెనకాల పిల్ట్ అనేది మనకి కింద వెనక భాగం చేతి పైన దగ్గర మడతేసి కొంచెం కుట్లు వేస్తాం కదా, అది కూడా చూపిస్తా చూడండి. నేనైతే లాస్ట్ కుట్టిన తర్వాత వేస్తాను. ఒకవేళ మనం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు, పట్టి మడతేసి కుట్టేది వెనకాల. ఫస్టే కుట్టుకున్నా ఒకవేళ టైట్ ఉన్నా లూజ్ ఉన్నా ఎందుకు, ఇప్పుడు లాస్ట్ కుట్టుకున్నాం అనుకో, జాకెట్ చూసి మనకి అడ్జస్ట్మెంట్ అది చేసుకోవచ్చు, చేసుకొని కుట్టవచ్చు. బయట కుట్టకపోయినా మన జాకెట్ మనం కుట్టుకోవడానికైనా ఉండేది కదండి. ఇప్పుడు బ్లౌజ్ అయిపోయిందండి. ఇప్పుడు మెడ ఉంది మనకి రౌండ్ అనేది చేతి పనికి. నేనైతే చేతి పని చేయట్లేదండి, పట్టిలాగేస్తున్నాను. మిషన్ కుట్టే. చేతి పని ఎవరు చేస్తారండి? చేతి పని చేస్తే డబ్బులు వేయను కూడా వేయరు. అంతనా ఎంతనా అంటారు. మనకి అది కట్ చేసుకున్నాం, జాయింట్లు వేసుకోవాలండి. నేనైతే క్రాస్కి అయితే కట్ చేయనండి, మామూలు స్ట్రైట్గానే కట్ చేస్తాను. ఒకళ్ళు అయితే క్రాస్ కట్ చేసుకుంటారు, నేనైతే అలా కట్ చేయను, స్ట్రైట్గా. పైపింగ్ అయినా అంతే, గోటుకైనా. ఇప్పుడు అది అంచు అనేది మడత వేసుకొని మనకు కాజా పట్టింది కదండి, కాజా పట్టి కాడి నుంచి వేసుకోవాలండి. దీనికి కూడా అంతే అండి, కొంచెం
క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకోమంటే కొంచెం ఎక్కువ కాదు, కొంచెం మనకి గోరంత క్లాత్ తీసుకొని కుట్టుకుంటే మనకి బాగుండిద్ది. జాలిగా కుట్టుకొని అయితే మనకి కుట్టు వేస్ట్ అయిద్ది. ఇంట్లో ఉండి ఆడోళ్ళే సంపాదిస్తున్నారండి మిషన్ మీద డబ్బులు చాలామంది. ఆడ తెచ్చుకుంటే అన్నీ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఉక్సు పట్టి దగ్గర ఎలా మడత వేసుకున్నామో ఇప్పుడు ఆట సైడ్ పట్టి దగ్గర కూడా అలాగే మడత వేసుకొని కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కొంచెం వదిలేసి మనకి వేసుకోవాలి. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత మనకి చేతి పని లేదని చెప్పా కదా, ఇప్పుడు అది మడత వేసుకొని కుట్టుకోండి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందని నేను కట్ చేశాను. నేనైతే డబుల్ కొట్టేస్తున్నాను ఈ జాకెట్కి. మామూలుగా అయితే ఒక కొట్టే వేసేది, దారం ఉందని ఇంకా డబుల్ కొట్టేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఒక జాకెట్ అంటే ఫస్ట్ కొత్త జాకెట్ ముక్క తీసుకోబాకండి. మనకి పనికిరాంది ఇప్పుడు యూనిఫామ్లు క్లాత్లు ఉంటాయి కదా, యూనిఫామ్ క్లాత్ కానీ మనకి ఏదో ఒకటి క్లాత్ పనికిరాని ఉంటే కట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ట్రై చేసి చూడండి, 1కి 4 పోతాయి. అదే ఫస్టే మీరు జాకెట్ ముక్కలు తీసుకొని కుట్టుకొని ఇంకా వచ్చి రాక ఎందుకు, ఒకసారి 4 సార్లు వీడియో చూడండి. చూసి 1కి 4 సార్లు 4 క్లాత్ తీసుకొని కుట్టండి. ఆటోమేటిక్గా అదే వచ్చేసిద్ది. రాకపోతే నా పేరు చెప్పి పెట్టుకుంటాను నేను. ఫస్ట్ క్లాత్ మడతేసుకుంటా కుట్టొద్దు, అందుకని లేట్ అయిద్దండి. అలా పడితే అలా కుడితే మళ్ళీ తిడతారు. అలా కుట్టకూడదండి. ఎందుకంటే మనకి గుడ్డలు బాగా రావాలంటే మనం ఫస్ట్ బాగా కుడితేనే వాళ్ళు వచ్చేది. ఫినిషింగ్ కూడా బాగుండాలి. ఫినిషింగ్ బాగుంటేనే ఎవరైనా వచ్చేది. ఫినిషింగ్ బాగలేకపోతే రారండి. నిన్న కట్ చేసిన జాకెటే ఇలా కుట్టానండి. ఇప్పుడు నార్మల్ జాకెట్ కాబట్టి రేపు లైనింగ్ జాకెట్ కటింగ్ పెడతాను. చూడండి, ఒకటి మీకు అర్థమైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.